వరల్డ్ వైడ్ గా సినీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఆస్కార్ నామినేషన్స్ పై క్లారిటీ వచ్చింది. 97వ అకాడమీ అవార్డుల కోసం పోటీ పడుతున్న చిత్రాల జాబితాను విడుదల చేసింది. గోల్డెన్ గ్లోబ్ అవార్డుల్లో సత్తా చాటిన ది బ్రూటలిస్ట్, ఎమిలియా పరెజ్ చిత్రాలు అత్యధిక కేటగిరీలో నామినేషన్స్ సొంతం చేసుకున్నాయి. ఆ తర్వాతి స్థానాల్లో కాన్క్లేవ్, అనోరా, ది సబ్స్టాన్స్, ది రియల్ పెయిన్, విత్ ఏ కంప్లీట్ అన్నోన్, డ్యూన్ పార్ట్ 2 చిత్రాలున్నాయి. ఇక ఇండియన్ షార్ట్ ఫిలిం అనోజా ఉత్తమ షార్ట్ ఫిలిం కేటగిరీలో నామినేషన్ సొంతం చేసుకుంది. ఆడమ్ జే గ్రేవ్స్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి ప్రియాంక చోప్రా జోన్స్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు. ఇక ఈ ఏడాది మార్చి 2న అవార్డుల ప్రధానోత్సవం జరగనుంది. కోనన్ ఓబ్రియన్ ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరించనున్నారు. ఇదిలా ఉంటే ఈసారి ఇండియన్ మూవీలకు తీవ్ర నిరాశ ఎదురైంది. కంగువా, ది గోట్ లైఫ్, ఆల్ వి ఇమాజిన్ యాజ్ లైట్, సంతోష్, స్వాతంత్ర వీర సవార్కర్ చిత్రాలు నామినేషన్స్ లో చోటు దక్కించుకోలేకపోయాయి. కాగా గతంలో రాజమౌళి RRR మూవీలోని నాటు నాటు సాంగ్ కి ది బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో అవార్డు వచ్చింది. ఇక గతంలోనే విడుదల కావాల్సిన ఆస్కర్ నామినేషన్స్ చిత్రాల జాబితా అమెరికాలోని లాస్ ఏంజలస్ లో దావానంలా వ్యాపించిన కార్చిచ్చు కారణంగా నామినేషన్ల కార్యక్రమం వాయిదా పడుతూ వచ్చింది. ఈ క్రమంలోనే తాజాగా అవార్డుల నామినేషన్ల చిత్రాల జాబితాను అకాడమీ ప్రకటించింది.